మళ్ళీ దాదాపు డిసెంబర్ నెలలో గాని ఈ రాహుకేతువుల మార్పు జరగదు. ఓకే. వచ్చే సంవత్సరం జూన్ ప్రాంతంలో గాని శనిగారి యొక్క మార్పు జరగదు. హ్మ్. కాబట్టి అప్పటి వరకు కూడా చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ఓకే. వీళ్ళు ఆరోగ్యం రీత్యా జాగ్రత్త తీసుకోవాలి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా అనుమానానికి కూడా తావుంటుంది. ఓకే. ఎవరైనా మనని మిస్‌గైడ్ చేస్తున్నారా? మనం ఒకళ్ళ మాటలు నమ్మి మోసపోతున్నామా? ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటూ ఉంటాయి. దానివల్ల వ్యక్తుల్ని నమ్మకుండా పోతారు. ఓకే. వచ్చిన ఆలోచన నిజమా కాదా అనేది చూసుకోరు. హ్మ్. వీళ్ళ వీళ్ళ మీద మనకి ఇలాంటి అనుమానం కలిగింది కాబట్టి ఆ వ్యక్తిని దూరం చేసేద్దాం అనే ఆలోచనతో ఉంటారు. అలాంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ మనం తీసుకునే నిర్ణయం తొందరపాటు నిర్ణయం కాకుండా ఉండాలి అని చెప్పి మనసులో ఒక సంకల్పం చేసుకొని ఏం జరుగుతోందో సంయమనంతో చూస్తూ ఉన్నట్లయితే సింహరాశి వారికి బాగుంటుంది. ఓకే. అయితే వీరికి పరపతి బాగా పెరుగుతుంది. హ్మ్. శుభకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. హ్మ్. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే ధనము బానే చేతికొస్తుంది. ధనం గూడా బానే వీళ్ళు సంపాదించుకోగలుగుతారు. హ్మ్. కాకపోతే మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఏదో ఒక అనారోగ్యం అనేది పొడసూపుతూ ఉంటుంది. ఈ హ్మ్. రెండిటి గురించి అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. మాసాంతానికి వెళ్ళిపోయేటప్పటికి రవి, బుధ, కేతువులు ముగ్గురు రాశిలోకి వచ్చారు. ఓకే. రాశిలోకొచ్చారు. మరి శుక్రాచార్యుల వారు ద్వితీయ స్థానంలోకొచ్చారు. అక్కడ నీచలో ఉంటారు కాబట్టి, ఈ అన్నదమ్ముల సహాయ సహకారాలు అలాంటివన్నీ అంత బాగా ఉండవు. కుజుని యొక్క స్థితి లాభస్థానంలోకొచ్చింది కాబట్టి, కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే వీరు అన్ని అంశాల పట్ల గూడా జాగ్రత్త తీసుకోవాలి. హ్మ్. ఏదో ఒకటి బాలేదు, 2 బాలేదని చెప్పుకోవడం గాదు. మాట ఓకే. తీరు గాని, అన్నదమ్ములతో సహాయ సహకారాలు గాని, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, రుణభారాల రీత్యా గాని, భాగస్వాముల రీత్యా గాని, అలాగే ఈ అష్టమ శని దోషం ఏర్పడుతోంది కాబట్టి, పాత వ్యాపారాలు, ఓకే. ఆ వ్యాపారాల రీత్యా గాని, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా గాని, ఉద్యోగ రీత్యా గాని, పితృవర్గ రీత్యా గాని మీరు ఏ అంశాన్ని తీసుకున్నా గూడా సంయమనంతో